ముందు ఇవే చూపించు, ఒక్క నిమిషం చూపించవా, బాగా చూపించు. ఇలంబరికాయలు ఇలా తయారవుతున్నాయి, ఇలా తయారైనవి ఇలాగా చేసుకుంటే బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం, రండి చూద్దాం. చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. తప్పకుండా చూడండి, గంటేయకుండా, చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకోండి మీరు, ఓకేనా? అయ్యో సౌండ్ వచ్చేస్తుంది చూడు. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఇలంబరికాయలు తయారు చేస్తాను, కొద్దిగాను కొలతల ప్రకారం చెప్తాను, చూసి నేర్చుకోండి. ఇది చిన్నపిల్లల వాళ్ళకైనా పెద్దవాళ్ళకి అవసరం లేదు. చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూపించాను కావాల్సిన సరుకులు. ఇగో పావు కేజీ మైదా, గ్లాస్ కొలతలు గ్లాసులు వచ్చింది. ఒక 100 గ్రాముల నూక, ఇదిగో 100 గ్రాముల నూక. ఇదిగోండి పంచదార, నెయ్యి, నూనె, ఇదిగోండి యాలక్కాయలు. ఇదిగోండి ఇంత మట్టుకి కావాలని సరుకులు. చేసే విధానం చూపిస్తాను, చూడండి. కట్టి కలిపే విధానం చూపిస్తున్నాను. ఇక చూడండి, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇది ఓకేనా? ఇది నూక కూడా వేసేస్తున్నాను. ఇది సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ అదిగో కొంచెం వేసుకోవాలి. వేసుకుని కలిపేసుకుంటాను. కలిపేసుకుని ఇది నూనె కాగుతుంది. నూనె నెయ్యి కలిపి కాసేస్తున్నాను. బాగా మరిగాక ఇందులో పొయ్యాలి, పిండిలో పొయ్యాలి. పిండిలో పోతే గొల్లదానం వస్తుంది, బాగా పొంగుతాయి. తినే సోడాలు అవి ఏమీ వేసుకో అక్కర్లేదు. ఈ నూనె మట్టుకే బాగా మరక్కాయాలి. బాగా మరక్కేసి పొంగేదాకా ఉంచి ఇందులో కలపాలి. ఏమంటే మరిగిపోయింది. నూనె పట్టుకొచ్చి కొంచెం పిండి వేరే తీసుకుని ఇలాగా కొంచెం గుండ చేసుకుని నూనె ఇందులో పొయ్యాలి. సరిపడా నూనె పోసుకోవాలి. నెయ్యి అదిగో సరిపోద్ది. ఈ పిండి మీద ఇలా జల్లి వేయాలి. చాలపోతే మళ్ళీ కాసుకు పోసుకోవచ్చు. ఇలా జల్లి వేయాలి. కాలిపోద్దుగా చెయ్యి మరి. అలా జల్లిస్తే వేడి బాగా కలుపుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కలిపేయాలి. ఇలాగా వేడి మీద మొత్తం అంతా కలిపేసుకోవాలి. కట్టి ఇలాగా కలిపేసానండి, చపాతీ పిండిలాగాను. ఇది ఒక కవర్లో పెట్టుకుని ఆరిపోకుండాను కొద్దిసేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక క్షణం ఉన్నాక చేసి చూపిస్తాను. కట్టి పోవాలి. బాగా మద్దనా చేసుకొని చపాతీలా కలుపుకోవాలి. కట్టి పిండి నానింది. ఇలాగా చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకుని ఇలా చపాతీలా చేసుకోవాలి. ఇలాగా చూపించే ఓడి చేసింది అక్కడ. ఇలా అప్పడాలు చేసుకోవాలండి. అప్పడాలు చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇది ఇలా కొయ్యాలండి. ఇలా మయ్యన్ని ఇలా కొయ్యాలి. గీతల కింద
అలా కోసుకోవాలి. అలాగా మయ్యన్ని అలాగా గీయాలి. అలా గీసి మయ్యన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. వస్తుందా వీడియో? వస్తుందా? ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలాగా చాక్లెట్లాగా ఇలాగా అనాలి. ఇలా అన్నీ ఇవి అప్పడాలన్నీ అలా చేసుకుని వేయించుకోవాలి. నూనె పెట్టుకొని కాసుకొని నూనె కాస్తాను. ఇలా చేయాలండి. అన్నీ పోసేసి ఇలా చాక్లెట్లా చేసుకోవాలండి. ఇలాగా అన్నీ చేసుకుని ఒకటి నూనెలో వేసేసుకోవడం. అడ్డుకు పొంగిపోతాయి. అయ్యో నాలుగేసి ఏం చేసుకుంటే ఉన్నాయి కూడా. అయ్యో కట్టి ఎక్కడ చూసినా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఏం చేసుకోవాలండి. ఇదండి అలా తీసేసుకోవాలి. ఒకటి అయ్యో ఇంకా కొంచెం వేగండి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా వేయించుకోవాలి దోరగాన గోల్డెన్ కలర్లోని. చాలా గొల్లగా వస్తాయి. నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి. బాగుంటాయి. ఇలా చేయాలి. పాకం పట్టిన చూపిస్తానండి. చూపించు. ఇక పాకం ఇలా పోగడాలండి. ఇలా పాకం యాలక్కాయలు వేసిన పాకంలోనే ఇది ఇలాగా అది అలా ఉందా పోగుపడాలండి. అలా పోగడితే ఇంకా పాకం అయిపోయినట్టే. అది కొంచెంసేపు ఉంచి అయిపోయినట్టే. ఇది పాకం ఇంతే. పాకం అలాగా పోగడాలన్నమాట. చేతికి అంటుకోకుండా ఆరిపోద్ది అన్నమాట పాకం. ఓకేనండి. యాలక్కాయలు కూడా ఇందులోనే వేసేసాను. నాకు చూపించు. ఇదిగోండి లంబరికాయలు ఇలా తయారయ్యాయండి. ఇదిగోండి పాకం పట్టేసాను. చాలా గొల్లగా వచ్చినాయి. తినే సోడా ఏమీ కలుపుకోక్కర్లేదు. ఇలా ట్రై చేయండి. కొద్దిగానే చిన్నపిల్లలు ఉన్న కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి. శుభ్రంగా తింటారు పిల్లలు. గొల్లగా చక్కగా ఉన్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మరి ఇలా చేసుకుని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేసి మరి నా వీడియో కంపల్సరిగా చూడండి. గంటేకండి. నమస్కారం. ఉంటానా.
గంటేసి అది ముక్క గంటలే కట్టి మొత్తం